పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా కూడా సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ గారు పాల్గొనడం జరిగింది. ఆయన ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా మన ఒంగోలు మొత్తంలో జరుగుతున్నటువంటి బర్త్డే వేడుకల్లో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు మనం ఆయనతో ముఖాముఖిగా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొట్టమొదటిసారిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా సేవా కార్యక్రమాల ద్వారానే చేసేందుకు కూడా అధినేత శ్రీకారం చుట్టం జరుగుతుంది. మనకి క్లీన్ ఆంధ్ర కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఒక చరిత్ర అని చెప్పాలి. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతుంది? ప్రకాశం జిల్లా ప్రజలకు అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడాను పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి. ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడాను ఎంతో ఆనందోత్సాహాలు నడువున ఈ రోజున ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బహుశా గత 2-3 రోజులుగా ఏదైతే మన రాష్ట్రంలో అకాల వరదలు ఏదైతే వర్షపాతం వరదలు ఏదైతే వచ్చాయో దానిలో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడాను గత కొన్ని సంవత్సరాలుగా మేము కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఏ విధంగా మేము సెలబ్రేట్ చేస్తూ వస్తున్నామో అదేవిధంగా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈసారి ఏంటంటే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడాను సహాయ సహకారాలు అందించే విధంగా వారికి ఆహారం అదేవిధంగా పండ్లు వాళ్ళకి పాలు అందించే విధంగా మా అధ్యక్షులు వారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ప్రతి జన సైనికుడు ఈ రోజు ప్రజలందరూ కూడా కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలు నడుమున ఈ రోజున ఒక రావణాసురుడి వరద అనేటువంటి రావణాసుర పాలన నుంచి ఈ రోజున రామరాజ్యంలోకి వచ్చామనేటువంటి ఆనందోత్సాహాలు నడుమున ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకని రాష్ట్రం అంతా ప్రకాశం జిల్లా అన్ని చోట్ల కూడాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుందండి. ప్రజల్ని మనం చూస్తూ ఉన్నామండి. వెల్లువల ఈ రోజున కార్యక్రమానికి ఎక్కడ పెట్టినా కూడా స్వచ్ఛందంగా వచ్చేసి రక్తదానాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మా కార్యకర్తలు అయితే జెండా పండుగలు ఉత్సాహంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సో మేమందరం ఇదే చెప్తున్నాం, రానున్న రోజుల్లో మనం మరింతగా ప్రజలందరికీ చేరువవుదాం. ప్రజలందరికీ కూడా రకరకాల సహాయ సహకారాలు అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మనం అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనకు పట్టం కడతారు. అది మనకు బాధ్యత, మనకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారని చెప్పి మా అధ్యక్షులు చెప్పారు. ఆ బాధ్యత తప్పనిసరిగా మేము నెరవేరుస్తాం. మనకి ఒంగోలులో జరిగినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకల్లో కూడా బొట్టుకు రమేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మనం బొట్టుకు రమేష్ గారితో కూడా మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చేద్దాం. చాలా సంతోషం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈరోజు ఘనంగా పవన్ కళ్యాణ్ గారి వేడుకల్ని సేవాదృంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది చాలా సంతోషకరం. ఈరోజు ఒంగోలు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ బాలనాగేంద్ర యాదవ్ గారు వారి ఆహ్వానం మేరకు మా మిత్రులు శ్రీ చీకటి వంశీదీప్ గారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా దర్శనం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ అదేవిధంగా మొక్కల నాటి కార్యక్రమం కానీ ఇట్లా సేవలతో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం అవ్వాలని భవిష్యత్తులో ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏదైతే ఇవ్వాలని మా పవన్ కళ్యాణ్ కోరుకున్నారో దానికి ముందడుగుగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.